హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందలాస్ ఫ్యామిలీ. ఈరోజు వ్లాగ్ వచ్చి ట్రావెల్ వ్లాగు. ఎక్కడ అంటే అరుణాచలము, తమిళనాడు అనమాట. తిరువన్నమలై అంటారు. సో ఈరోజు వ్లాగ్ వచ్చి తిరువన్నమలై గురించి డీటెయిల్గా చూద్దాము. సో మనమైతే ఇప్పుడు అరుణాచలం అయితే వెళ్దామండి. మేమైతే ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ 5:45కి అట్లా బయలుదేరామండి. ఇంకా చీకటిగా ఉంది. చూడండి, క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే మడివాళ్ళ దగ్గర, బెంగళూరు మడివాళ్ళ దగ్గర అయితే మేము బస్సు ఎక్కుతున్నామండి. బస్కి వెళ్తున్నాము. మడివాళ్ళ దగ్గర చాలా బస్సులు ఉంటాయి, తమిళనాడు కర్ణాటక బస్సులు. క్యాబ్ అయితే వచ్చిందండి. చాలా చలి ఉందండి బెంగళూరులోన. స్టార్ట్ అయితే అయ్యామండి ఇంటి దగ్గర నుంచి మడివాళ్ళ బస్ స్టాప్కి. ఖాళీగా ఉన్నాయి రోడ్లు. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తాము. మామూలు డే టైంలో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ కాబట్టి అసలు ట్రాఫిక్ ఏమీ లేదు. ఇంటి దగ్గర నుంచి 5 to 10 minutes లోపల మడివాళ్ళ బస్ స్టాప్కి వెళ్ళిపోతామండి. వచ్చేసాము మడివాళ్ళ బస్ స్టాప్కి. ఇదేనండి అది. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు బస్సులు అయితే ఉంటాయి. రిజర్వేషన్ అవసరం లేదండి, డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు. రిజర్వేషన్ అంటే ఒక ముందే 1 week అట్లా చేసుకోవాలి, అవసరం లేదండి. ఇక్కడైతే చాలా బస్సులు ఉంటాయి కాబట్టి మనకేం రిజర్వేషన్ అవసరం లేదు. 6 hours పడుతుందన్నారు జర్నీ బెంగళూరు నుంచి తిరువన్నమలైకి. మనం బస్ కోసం అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే బస్సు రెడీగా ఉంది. చూడండి, తమిళనాడు బస్సు. సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. ఎక్కువ బస్సులు ఉన్నాయి కాబట్టి అంత రష్ ఏమి ఉండదు. ఖాళీగా ఉన్నాయి, మనకి సీట్లు ఈజీగానే దొరుకుతాయి. మనం బెంగళూరులో 6:15కి అట్లా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ కృష్ణగిరి వచ్చింది, మధ్యలో ఆపారు. 80 kilometers తర్వాత కృష్ణగిరి ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపుతారండి. మనం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఇక్కడ, లేదా వాష్రూమ్స్ కావాలన్నా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడైతే టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరామండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక 1/2 hour అట్లా ఆపుతారు. అన్ని బస్సులు ఇక్కడ ఆపుతాయండి. ఇక్కడ టిఫిన్ చేసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి కృష్ణగిరి నుంచి. వెళ్ళే దారిలో ఇట్లా కొండలు, ఇట్లా ఫారెస్ట్ లాగా అట్లా వీవ్ అంతా బాగుందండి. రోడ్ సైడ్కి చాలా బాగున్నాయి. ఇట్లా చెట్లు, ఇట్లా బాగుంది. వెదర్ ఎంత బాగుంది. చాలా మార్నింగ్ చల్లగా ఉంది, బాగుందండి. వెళ్తూ వెళ్తూ చలి తగ్గిపోయిందండి. తమిళనాడు వెళ్ళే కొద్దీ మనకు చలి తగ్గుతుంది. కొంచెం వేడిగానే ఉందండి ఇక్కడ తమిళనాడు వచ్చి. ఇక్కడైతే దిగాము. మేము హోటల్ అయితే బుక్ చేసాము ముందే, ఆకాష్ ఇన్ అని. అక్కడికైతే వెళ్తున్నామండి మేము. ఇక్కడైతే మేము ప్రీ ప్లాన్ అయితే ఏమీ చేసుకోలేదండి. 2 daysలో అనుకుని వచ్చేసాము. అందుకే వేరే మంచి హోటల్స్లో ఇంకా ఉన్నాయి, వాటిలో బుక్ చేసుకోవాలంటే 10 days ముందే బుక్ చేసుకోవాలి. సో సడన్గా వచ్చాం కాబట్టి ఇంక మాకు ఏవి దొరకలేదు. ఇది ఒకటే దొరికింది. ఇది కూడా బాగానే ఉందండి, కానీ చాలా కాస్ట్లీ అండి. ఇది వచ్చి మనకి దీనికంటే తక్కువ రేట్లో ఇంకా దొరుకుతాయి. ఇదైతే రిసెప్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ బయట ఇలా ఉంటుంది బాల్కనీ లాగా. ఇక్కడ నుంచి కొండ కనిపిస్తుంది కానీ చెట్లు అడ్డం ఉన్నాయన్నమాట. కనిపించట్లేదు, చెట్లు అడ్డం వచ్చి కనిపించట్లేదు. చూడండి, కొంచెం కనిపిస్తుంది కదా, ఆ కొండకే మనము గిరి ప్రదర్శన చేస్తామన్నమాట. మాకైతే మేము కొంచెం తొందరగా వచ్చాము. 12కి రావాల్సింది 11కే వచ్చేసింది అనమాట బస్సు. మనము 1 hour ఎర్లీగా వచ్చాము, అందుకని ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదు రూమ్ అన్నారు. సో మేము కొద్దిసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేశాక రూమ్ ఇచ్చారనమాట. ఇదే మన రూము. చూడండి,
ఒక చైరు, టేబుల్, ఇక్కడ బెడ్, టీవీ ఉంది ఒకటి, ఇక్కడ మిర్రర్ ఉంది మనకి. ఇక్కడ వచ్చి వార్డ్రోబ్ ఇచ్చారనమాట, మన బట్టలు అది పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చి వాష్రూమ్ అనమాట, మనం స్నానం చేసుకోవడానికి, దీనికి రెడీ అవ్వడానికి. క్లీన్గానే ఉందండి, బాత్రూము, రూమ్ అంతా చాలా బాగానే ఉంది, కానీ కాస్ట్ ఎక్కువ అండి. ఇక్కడ వచ్చి మనకి ఒక ల్యాండ్ లైన్ ఇచ్చారు, మనకి ఏమైనా అవసరమైతే కాల్ చేయడానికి. ఇది వచ్చి టిఫిన్ సెక్షన్, కింద రెస్టారెంట్ అనమాట, మనం ఇక్కడే టిఫిన్ చేసాము. టిఫిన్ కాంప్లిమెంటరీ అండి, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి ఈ గోపురం కనిపిస్తుంది కదండి, అది మెయిన్ గోపురం అనమాట. గోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అన్నారు. సో అందుకని మేము మెయిన్ గోపురం, రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉందండి గుడి, గోపురం కూడా చాలా హైట్ ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి, చూడడానికి కూడా చాలా బాగుంది. 4 గోపురాలు ఉన్నాయండి, ఇలాంటివి పెద్ద గోపురాలు. దాని తర్వాత చిన్న గోపురాలు మళ్ళీ 4 ఉంటాయి, మధ్యలో ఒక గోపురం ఉంటుంది. మొత్తం 9 గోపురాలు ఉన్నాయండి ఈ గుడికైతే. కాంపౌండ్ వాల్ అయితే చాలా హైట్ ఉంటుందండి, ఒక 25 ఫీట్స్ కంటే హైట్లోనే ఉంటుంది. ఈ గాలిగోపురం నుంచి మళ్ళీ గాలిగోపురం వరకు అట్లా 4 సైడ్స్ కవర్ అయి ఉంటుంది కాంపౌండ్ వాల్ అయితే, ఎక్కడ లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఈ గోపురం నుంచే, ఎంట్రన్స్లో నుంచే వెళ్ళాలి, వేరే దగ్గర నుంచి ఎటు వెళ్ళడానికి లేదు అసలు. మనం ఇక్కడ నుంచి రాజగోపురానికి వెళ్ళాలి. అన్ని గోపురాలు సేమ్ హైట్లో ఉంటాయి, కానీ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ మనం ఏమైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కుంకుమ లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది వచ్చి ఇంకో గోపురం అన్నమాట, చాలా దూరం ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ అప్రాక్సిమేట్ ఉంటుంది అనమాట, ఒక గోపురం నుంచి ఇంకో గోపురం వరకు. చాలా పెద్ద గుడి అన్నమాట, ఇది చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఒక రాజగోపురం వచ్చి శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారంట. చూడండి, అసలు దగ్గరికి వెళ్ళాక పైకి చూడడానికి కూడా కనపడదు అనమాట, అంత హైట్ ఉంటుంది. ఇది వచ్చి రాజగోపురం అనమాట. ఇక్కడ నుంచే మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ 365 ఒత్తులది వెలిగించి టెంకాయ కొట్టి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మేము కూడా ఇక్కడ నుంచే మొదలు పెడుతున్నాము, రాజగోపురం నుంచి. ఇక్కడైతే 365 ఒత్తులది రెడీగా పెట్టింటారు, మనము కొనుక్కోవాలి, 50 రూపాయలు అట్లుంటుంది. కొనుక్కొని ఇక్కడ అంటించి అక్కడ టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, వాళ్ళంతా రెడీ చేసి పెట్టింటారు, మనం తీసుకొని అంటించి టెంకాయ కొట్టడమేనండి. టెంకాయ కొట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చే ఎండ్ చేయాలన్నమాట మన ప్రదక్షిణ. టెంకాయలు అయితే వాళ్ళు ఇట్లా గిన్నెలో వేపించేసుకుంటారు, మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అయితే ఇంద్రలింగం వస్తుందండి, ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. ఫస్ట్ లింగము ఇక్కడ ఇంద్రలింగం వస్తుంది, తర్వాత అగ్నిలింగం వస్తుందండి, చూపిస్తాను. ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు మనకి డైరెక్షన్స్ ఉంటాయండి, ఎటు వెళ్ళాలి అని ఉంది చూడండి, గిరి ప్రదక్షిణకు దారి అని.
ఇలా వెళ్ళాలి. ఇటు వెళ్తే ఫస్ట్ ఇంద్రలింగం వస్తుందన్నమాట. ఫస్ట్ లింగంకి అయితే వచ్చామండి. ఇంద్రలింగము ఇదేనండి ఇంద్రలింగము. ఇక్కడ వచ్చి కర్పూరం వెలిగించి అందరూ దండం పెట్టుకుంటున్నారండి. ఇక్కడికి లోపలైతే వీడియోస్ అలౌ లేదండి. సో అందుకే వీడియో రికార్డ్ చేయలేదు, లోపలికి అలౌ చేయరు. నెక్స్ట్ వచ్చి మనము అగ్నిలింగానికి వెళ్తున్నామండి. ఇది సెకండ్ లింగము. ఇక్కడ దారిలో చూడండి బిల్డింగ్ ఒకటి చాలా పొడుగ్గా ఉంటుంది. చాలా పాతకాలం బిల్డింగ్ అండి. చాలా బాగుంది ఇది చూడడానికి. చూడండి, మనము గిరి ప్రదక్షిణ చేసే దారిలో చాలా దేవస్థలాలు అయితే వస్తాయండి. చాలా గుడిలు ఉంటాయి. కొన్ని ఓపెన్ ఉంటాయి, కొన్ని క్లోజ్ ఉంటాయి. టైమింగ్స్ వేరు వేరుగా ఉంటాయి. సో ఇది ఇట్లా గుడిలన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని లింగాలు ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఏ లింగం వస్తుంది, సెకండ్ ఏ లింగం, తర్వాత అవన్నీ ఇన్ఫర్మేషన్ ఈ బోర్డులో అయితే ఉంటుందండి. ఇక్కడ ఇవి మధ్యలో వస్తూ ఉంటాయి. ఇట్లాంటివి మనం కన్ఫ్యూజ్ ఏమవ్వదు. మనం ఎక్కడున్నాము, ఇంకెన్ని లింగాలు ఉన్నాయి అనే దాని గురించి తెలుస్తుంది అనమాట. ఇట్లా గుడిలు. ఇది వచ్చి అగ్ని తీర్థం అనమాట. ఇది అగ్నిలింగానికంటే ముందు ఉంటుంది. దాని ఎదురుగే వినాయకుడు టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ. దీని తర్వాత అగ్నిలింగం వస్తుందన్నమాట. ఇక్కడే రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుందండి అగ్నిలింగం తర్వాత. రమణాశ్రమం అంటారు. ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయండి. 1 month బ్యాకే మనం బుక్ చేసుకోవాలి. చాలా తక్కువ రేట్లో ఉంటాయి. చాలా బాగుంటుందండి. రూమ్స్ కూడా బాగుంటాయి. ముందే బుక్ చేసుకుంటే మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇది అగ్నిలింగము. ఇక్కడ వచ్చేసాము అగ్నిలింగానికి. ఇది వచ్చి సెకండ్ లింగం అన్నమాట, రెండో లింగము. అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట ఇది. ఇది వచ్చి శేషాద్రి స్వామి ఆశ్రమం అన్నమాట. ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా రేటు తక్కువ, మంచి రూమ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ కూడా ముందే బుక్ చేసుకోవాలి. ఇది వచ్చి రమణ మహర్షి ఆశ్రమము. ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి. మనము 1 month ముందే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇది ఈ కొండకే మనము గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. థర్డ్ వచ్చి యమలింగం అన్నమాట. యమలింగం అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట మనం ఇప్పుడు. నెక్స్ట్ ఇది మూడో లింగము. చూడండి ఇలా ఉంటుంది. బయట నుంచి అయితే వీడియో తీయచ్చు, లోపలికి అలో లేదండి. ఇక్కడ అన్ని కర్పూరం అవి అంటిస్తుంటారు. మేము వెళ్ళే దారిలో జింకలు ఇక్కడ ఫెన్సింగ్ దగ్గరకు వచ్చాయన్నమాట ఫుడ్ కోసము. అక్కడ వీడియో తీసామన్నమాట. అక్కడంతా ఫారెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫెన్సింగ్ వేసేసి ఉంటారు. అవి ఫుడ్ కోసం ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ నైరుతి లింగం అన్నమాట. నైరుతి లింగము 4వ లింగం ఇది.
నైరుతి లింగం. ఇక్కడ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా లింగాలు 2 వస్తాయండి. సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి. అవి వీటిలోకి కౌంటింగ్ లేదు, కానీ ఇవి కూడా సూర్యుడి చేత ప్రతిష్ఠించిన లింగాలు. ఇంకొకటి చంద్రుడి చేత ప్రతిష్ఠించిన లింగం అండి. ఈ 2 లింగాలు కూడా లిస్ట్లో ఉండవు, కానీ ఇక్కడైతే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి వరుణలింగము, 5th ఇది. మనం సూర్య చంద్ర లింగాలను కలుపుకుంటే 10 లింగాలు అవుతాయండి. ఇది వచ్చి వాయులింగము, వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగము. వాయులింగం టెంపుల్ అయితే మూసేశారండి, మేము వెళ్ళేసరికి క్లోజ్ అయ్యి ఉన్నింది. ఇది ఒక చంద్రలింగం చెప్పాను కదండి, సూర్యలింగము చంద్రలింగము. వాయులింగం తర్వాత చంద్రలింగం వస్తుందన్నమాట. ఇది కూడా క్లోజ్ చేశారు, లోపలికి వెళ్ళడానికి లేదు, బయట నుంచే మొక్కున్నాము. ఇది వచ్చి కుబేర లింగం అండి, కుబేరుడు ప్రతిష్ఠించిన లింగము. జస్ట్ మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే క్లోజ్ చేసేసారనమాట. 9:30 క్లోజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ లింగం వచ్చి ఈశాన్య లింగము, ఇదేనండి అది. ఇక్కడితో అష్టలింగాలు ఎండ్ అయిపోతాయండి. ఇదే లాస్ట్ లింగము. దీని తర్వాత మళ్ళీ మనము రాజగోపురానికి వెళ్ళాలి. అప్పుడు ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట మంది. ఇక్కడ కూడా క్లోజ్ చేసేసారనమాట. 9:30కి అన్నీ క్లోజ్ చేసేస్తారు గుడిలో. నైట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నామండి మేము. మార్నింగ్ అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చాము. నైట్ మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే లోపల టెంపుల్ మూసేసారండి. ఇంకా మార్నింగ్ 5:30కి అట్లా ఓపెన్ చేస్తారు. మేమైతే 6:30, 6:45కి అయితే వచ్చాము. మేము 50 రూపీస్ దర్శనానికి టికెట్ తీసుకున్నామండి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, చాలా క్యూ ఉన్నింది, అందుకని మేము 50 రూపీస్ దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ కూడా మాకు 2.5 hours పట్టింది దర్శనానికి. టెంపుల్లో నుంచి వ్యూ ఇలా ఉందండి. గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, ఆ కొండదైతే మబ్బులు కొండ మీద ఉన్నాయి. మార్నింగ్ కదా, చాలా బాగుండింది, అందుకే వీడియో తీసాను. లోపల గుడి చాలా పెద్దగా ఉందండి. ఇది వచ్చి మోడల్ అండి, గుడి మోడల్ ఇలా ఉంటుంది. మినియేచర్ టెంపుల్ అనమాట ఇది. గుడి మొత్తం చూస్తే పైనుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూ కూడా తీసాను, వీడియో ఎండింగ్లో మీకు చూడండి కనిపిస్తుంది. ఇది వచ్చి మేము రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళే దారండి. కొండపైకి ఎక్కుతున్నాము. అందరూ వెళ్ళి వస్తున్నారు, మేము వెళ్తున్నాం. ఇంకాను పైన రమణ మహర్షి ఆశ్రమం ఉంది ధ్యానం చేసుకోవడానికి. అంతా కింద నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. అంత హైట్, చాలా హైట్లో ఉంది. ఇది వచ్చి టెంపుల్ అండి. పైన రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాక అక్కడ నుంచి గుడి మొత్తం కనిపిస్తుంది మనకి. చూడండి
అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడు ఊరంతా చాలా పెద్దదండి ఊరు. నేనైతే ఫస్ట్ చిన్నదేమో అనుకున్నాను, గుడి చుట్టూ ఉన్నదే అనుకున్నాను, కానీ చాలా పెద్దది ఉందండి ఈ అరుణాచలం ఊరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.